నా అన్వేషణ లాంటి యూట్యూబర్స్ సమాజంలో జరిగే కొన్ని విషయాల మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఆయన రియాక్ట్ అవుతూనే ఉంటారు, అలా అవ్వాలి. అంటే ముఖ్యంగా ఈ స్కామ్లు, చీటింగ్లు, ఫ్రాడ్లు ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ నా అన్వేషణే కాదు, ఎవరైతే పెద్ద యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళందరూ రియాక్ట్ అవ్వాలి. ఎంతసేపు నా కాంటెంట్, నా ఫ్యామిలీ, నా ఇల్లు అని కాకుండా కొన్ని విషయాల మీద మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది జనం ఉన్నారు, చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నాం. మనం ఫాలో అయ్యేది ప్రతి ఒక్కరు అందరినీ ఫాలో అవ్వరు కదా. సో కొన్ని విషయాల మీద అవేర్నెస్ అన్నది అందరూ మాట్లాడితేనే స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు మనం ఉన్న ఈ సిచ్యువేషన్లో, అంటే ఐపీఎల్ జరుగుతున్న ఈ సీజన్లో, ఈ టైంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు ప్రజల్లో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మెయిన్ రీజను ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరికి ఎక్కడ కాలినా కూడా మెయిన్ రీజన్ మాత్రం నాన్ వేష్. ఆ క్రెడిట్ ఆయనకి ఇచ్చి తీరాలి. మాట్లాడతాను దీని గురించి. ఆయన దీన్ని డీల్ చేసిన, ఈ సబ్జెక్ట్ని డీల్ చేసిన విధానం ఒక కొత్త రకంగా అనిపించింది నాకు. అంటే ఎగ్జాక్ట్గా కాకుండా ఉన్నది ఎగ్జాజరేట్ చేసి చెప్పటం. ఇప్పుడు అలాంటిది అన్ని విషయాలకి అలాగే అప్లికబుల్ అవుతుందా? అన్నిటిని మనం అలాగే చూడాలంటే అక్కడే ఎక్కడో రాంగ్ వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. ఈరోజు హెచ్కే మీద ఒక వీడియో పెట్టాడు ఆయన. సో అది ఎక్కడ రాంగ్ వెళ్తుంది, అది ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కరెక్టా రాంగా? దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకి ఒక ఆయుధం ఇచ్చేసినట్టు అయిపోయింది. మాట్లాడతాను చాలా డీటెయిల్డ్గా, మీకు అర్థమవుతుంది, మీరు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ జ్యూస్. ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టండి. నాన్ వేష్ అలాగే చెప్తాడు, కొట్టండి. సో లైక్ చేయండి వీడియోని, దాంతోపాటు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు అది క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మ్యాటర్, బెట్టింగ్ యాప్స్ కొంతమంది లక్షల నుంచి కోట్లు సంపాదించుకున్నారు ఇల్లీగల్గా, జనాల ప్రాణాలని పణంగా పెట్టి. కొంతమందికి ఆ ఇంపాక్ట్ కూడా తెలియట్లా, అరే నా వల్ల అలా జరిగిందా అని. కొంతమంది నమ్మలేకపోతున్నారు, కొంతమంది నమ్మినా లైట్ తీసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే ఒక అవేర్నెస్ అనేది జనాలకు బలంగా వెళ్ళింది. ఇవన్నీ ఇల్లీగలు, వీటన్నిటిని చూడకూడదు, వీటన్నిటిని ఆడకూడదు, లేదా వీటన్నిటిని ప్రమోట్ చేయకూడదు అని. మెయిన్ రీజన్ నాన్ వేష్. తను చాలా వీడియోలు చేశాడు, తన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. వ్యూస్ కోసం చేస్తున్నాడు, డబ్బుల కోసం చేస్తున్నాడు, ఫేమ్ కోసం చేస్తున్నాడు, కాంపిటేటర్స్ని తొక్కడని చేస్తున్నాడని ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. వీళ్ళ మీద ఎందుకు చేస్తున్నావు, ఈ ఫ్రెండ్స్ మీద చేయట్లేదంటే చేశాడు. బాలీవుడ్ సెలబ్రిటీస్ని క్వశ్చన్ చేసే దమ్ము లేదంటే చేశాడు. ఫిల్మ్ స్టార్స్ని క్వశ్చన్ చేసే దమ్ము లేదంటే చేశాడు. ప్రతి దానికి ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు, ఇంటి మీద చేస్తున్నాడు. వ్యూస్ కోసం చేస్తున్నాడు దానికి కూడా. ఒక యాంగిల్లో చూస్తే, ఇప్పుడు నేనైనా సరే అవేర్నెస్ కోసం చేస్తున్నానన్నా, ఇంకొక యాంగిల్లో మీరు దాన్ని పెడితే ఎవరైనా సరే ఇంక వ్యూస్ కోసం చేస్తున్నట్టు యూట్యూబ్లో వచ్చేది వ్యూసే కదా అల్టిమేట్గా. బట్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్కి బాధితులై చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి 2 లక్షలు ఇస్తుంది. ఎవడిస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ దీని కూడా వస్తుంది, ఆయన 4 కోట్లు సంపాదించుకున్నాడు, 10 లక్షలు ఇచ్చాడు, 20 లక్షలు ఇచ్చాడని. అదేనే ఇచ్చాడు కదా, ఎవరిని మోసం చేయకుండా సంపాదించుకున్నదే కదా. ఎవరికైనా మీరు ఈ లింక్ నొక్కండి మీకు గివ్ అవే ఇస్తానని అనలేదు కదా. దీని మీద కూడా వస్తాయి చూడండి. బట్ తనకి సంబంధం లేకపోయినా ఆ డబ్బులు తీసి ఇవ్వటం, 10 రూపాయలు కూడా పిల్లికి బిచ్చం పెట్టడం మళ్ళీ చాలామంది. బట్ దీన్ని క్వశ్చన్ చేస్తాం, అందరూ కాదు, కొంతమంది లేదు. సో అది ఇస్తున్నాడు, వాటికి సంబంధించిన రీల్స్ ఇవన్నీ నేను చూస్తూ ఉన్నా. కాకపోతే ఈ బెట్టింగ్ యాప్స్కి అగెనిస్ట్గా వీడియో చేసినప్పుడు తన స్టైల్ ఎలా ఉండేదంటే, ఒక విషయాన్ని ఎగ్జాక్ట్గా చెప్పకుండా ఎగ్జాజరేట్ చేసి చెప్పేవాడు. అంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తాడు, వెళ్ళి మొత్తం తిరిగి ఎవరెవరికో లింక్లు వేస్తూ ఉంటాడు. అంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇలా జరిగిందా, ఇలా కూడా జరిగిద్దా, ఓహో ఇలానే జరిగిందా, అంత కన్విన్సింగ్గా, అంత మైండ్ బెండింగ్గా ఆ పాయింట్ని పెడతా ఉంటాడు. అలాగే ఇది జనాలకి ఇలాగే వెళ్ళిందా. నాకు దాంట్లో ఎంటైర్ థింగ్లో నచ్చంది ఏంటంటే, ఎంత ఎగ్జాజరేట్ చేసి చెప్పినా కూడా బూతులు తిట్టడం అన్నీ నచ్చలేదు. నేను తనకు చెప్పాను ఒకసారి మాట్లాడినప్పుడు, ఇది బాగాలేదు బ్రో అంటే, ఇలా కొన్ని విషయాలు ఇలా పెడితేనే దాని ఇంపాక్ట్ తెలిసిద్ది. తన కన్విన్సింగ్ తనకు ఉంటుంది కదా, ఊరికి అన్నిటి కదా ఏదో. సో తన లైన్స్ తనకున్నాయి, మన లైన్స్ మనకున్నాయి, మనం వాటిని ఎంకరేజ్ చేయము ఏంటి అని చెప్పి. అయితే అది కాకుండా దాని మీద కూడా ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు తనకి అది కూడా వదిలేసి బూతులని లేకుండానే చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు. అయితే ఈ టైంలోనే తనకు జరిగింది ఏంటి అంటే, ఆ మెట్రో ఏదైతే ఉందో దాని మీద కూడా ఎగ్జాజరేట్ చేసి చెప్పిన విషయాలు అవన్నీ. బట్ అది కూడా బలంగా వెళ్ళిన తర్వాత అవన్నీ మారినాయి. ఇప్పుడు దాని మీద కేసు పడింది. సో దీనివల్ల తప్ప రైటా అంటే ఖచ్చితంగా అది మామూలుగా పెట్టింది చెప్తే దానివల్ల మంచి జరిగింది. కేసు అనేది వేస్ట్ అంశం, దానివల్ల మంచి జరిగింది కదా. సో అవన్నీ పోయినాయి కదా యాడ్లు అయితే. కానీ ప్రతి విషయాన్ని ఇలాగే ఎగ్జాజరేట్ చేసి, అంటే అతి ఎక్కువ చేసి చెప్పడం, ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే క్షమించండి అయ్యా, ఆమె తెలుగు మీడియం అన్నమాట మనం. సో ఎక్కువ చేసి చెప్పడం కరెక్టేనా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఎస్పెషల్లీ ఈ బ్యూటీ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఖచ్చితంగా కాదు.
మ్యాటర్ చాలా సెన్సిటివ్గా జరుగుతుంది. ఇప్పుడు ఈ హెచ్కే క్లినిక్ కానీ లేదంటే ఈ లేయర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు 100 ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలోనే అలాంటి దరిద్రాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి ప్రజలకి ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. వీడియోలో అవగాహన కల్పించాడు ఏంటంటే ఈ డెర్మటాలజిస్ట్ దగ్గర ఉండాలి, డెర్మటాలజిస్ట్ కొన్ని చెయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్తే అదొక అవేర్నెస్ వెళ్ళటం మంచి విషయం. కానీ కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అది అవసరం లేని విషయాలు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పూర్ణిమ గారు కానీ పవన్ కానీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ వాళ్ళు రైజ్ చేశారు. ఒక కన్సల్టేషన్ ఫామ్ అనో అసలు ప్రిస్క్రిప్షన్ ఏదనో లేదంటే మీరు అసలు ఎలా ఏమేమి ట్రీట్మెంట్లు చేస్తున్నారని ఎక్కడ రాస్తున్నారనో, లైసెన్స్లు ఉన్నాయా లేవనో, ప్రొడక్ట్స్ ఎలా ఏంటనో, వాటికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, వాటికి ఏవైతే సంస్థల చేత రికగ్నైజేషన్ ఉంటుందో ఉందా లేదా, చాలా విషయాలు వాళ్ళు రైజ్ చేశారు. రైజ్ చేసి చాలా రోజులు అయింది, 2-3 రోజులు అయింది. అందరూ ఇప్పుడు అలాంటి ఒక అంశం రైజ్ అయినప్పుడు విత్ ప్రూఫ్స్ ఒక ఇంటర్వ్యూలో, ఒక పెద్ద ఇంటర్వ్యూలో రైజ్ అయినప్పుడు అవతల సైడ్ నుంచి వాళ్ళు వీటి కోసం ఎలాంటి ప్రజెంట్ చేస్తారు, వాడిని ఎలా డిఫెండ్ చేస్తారు, వాళ్ళ సైడ్ కూడా న్యాయం ఉందా లేదా, అంటే ఒక సైడ్ అన్నా ఇంకో సైడ్ కూడా వినాలి కదా, వాళ్ళ సైడ్ కూడా న్యాయం ఉందా లేదా, వాళ్ళు ఏం చెప్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. దీన్ని మధ్యలో డీల్ చేసుకునే వాళ్ళు వేరే విధంగా డీల్ చేసుకుంటూ ఉంటారు, దాని మీద వ్యూస్ పెట్టే వాళ్ళు వ్యూస్ పెడతా ఉంటారు, అది వేరే విషయం. బట్ వీళ్ళు ఒక పాయింట్ చెప్పినప్పుడు అవతల నుంచి ఏమొస్తుంది అని, ఎందుకంటే చాలా పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ వెళ్ళవి, చాలా ప్రూఫ్లు పక్కాగా ఉన్నవి. ఈవెన్ లేయర్స్ దాంట్లో అయితే అది డిజాస్ట్రస్, దాన్ని ఎవరు డిఫెండ్ కూడా చేయలేరు. ఆ అమ్మాయి లతీఫా గారు అనుకుంటా 1.5 years తిరిగింది ఆ అమ్మాయి. ఇప్పటికీ చాలామంది నీకు కేసు పెట్టవయ్యా, నువ్వు కేసు పెట్టి ఇక్కడ ఎందుకు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి యూట్యూబ్లో డిస్కస్ చేస్తారంటే, ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూడండి మీకు అర్థమవుతుంది. కేసు పెట్టి రిజాల్వ్ అయిపోతే ఇంక ఇదంతా ఎందుకు, అవసరం లేని విషయం ఇది. మీకు తెలుసా, నా ఫాలోవర్ ఒక ఆవిడ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థతో ఫైట్ చేస్తుంది. ఆవిడ మోసం చేశారు వాళ్ళు. ఆవిడ ఎన్నిసార్లు ఎంత చుట్టూ ఎన్ని చాట్లు తిరుగుతుందో, ఎప్పటికీ రిజాల్వ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ అది సోషల్ మీడియాలోకి వచ్చి దాని మీద అందరూ తెలుసుకొని మాకు కూడా ఇలా జరిగిందని ఇంకొక బాధ్యతలు యాడ్ అయ్యి అది పెద్ద ఇష్యూ అయితే చెప్తే రిజాల్వ్ అవ్వదు. చూడండి, లేయర్స్ వాళ్ళు కూడా వస్తారు ఆ కాలబేరానికి వచ్చి కాంపెన్సేట్ చేసుకుందాం అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ సైడ్ తప్పు ఉందని తెలుసు. అయితే ఈ విషయాలు మెజారిటీ సోషల్ మీడియాకి రావడానికి అవి రిజాల్వ్ అవుతాయా లేదన్న విషయం పక్కన పెడితే నాలా ఇంకోళ్ళు జరగకూడదు. సో పీపుల్ షుడ్ నో, పీపుల్ షుడ్ అవేర్, వాళ్ళు ఏం అడగాలి, ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అన్నదే మెయిన్ పాయింట్ ఇక్కడ పెట్టడానికి. సరే, అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు దాని మీద వీళ్ళు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నప్పుడు ఒక అవకాశం మనం మధ్యలో నుండి, అంటే ఇప్పుడు నాలంటోడు ఏదో వాగేసాడంటే వేరే విషయం, కానీ నాన్ వేసిన పెద్ద యూట్యూబర్ రీచ్ విపరీతంగా ఉంటుంది, గట్టిగా వెళ్తుంది. అది డ్యామేజ్ అయినా లేదంటే పెంచినా ఏదైనా సరే గట్టిగా ఉంటుంది. తను చెప్తున్న కొన్ని పాయింట్లు ఏంటంటే, ఒకటి సిట్టింగ్కి ₹1,00,000, నెక్స్ట్ హాస్పిటల్ పెట్టారు కిడ్నీలు లివర్లు అమ్మేసుకోవడానికి, లేదంటే అమీర్పేటలో దొరికే క్రీములు ₹10 క్రీములు తీసుకొచ్చి వేలకు వేలు అమ్మేస్తున్నారు. ఇలాంటి పాయింట్లు ఏంటంటే ఇవి ఎగ్జాజరేట్ చేసి చెప్పిన పాయింట్లు. ఈ పాయింట్ల వల్ల నష్టం చాలా పెద్దగా జరిగిద్ది. ఎవరికి తెలుసా, ఒరిజినల్గా దీన్ని ఎవరైతే ప్రజెంట్ చేస్తారో, ఎవరైతే ఈ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారో ఆ కాజ్కి ఇది నష్టం జరిగిద్ది. అవతల నుంచి ఇప్పుడు సపోజ్ వాళ్ళని డిఫెండ్ చేయడానికి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఆయుధం ఇచ్చేసినట్టే. ఏమంటారు తెలుసా, ప్రూవ్ చేయండి ₹1,00,000 తీసుకున్నామని. ఇనీషియల్గా ఇప్పుడు వాళ్ళు ఒక సెషన్కి 10,000 నుంచి 17,000 ఛార్జ్ చేస్తుంటే అది చాలా పెద్ద అమౌంట్. 17,000 అనేది పెద్ద అమౌంట్. దాన్ని మనం 17,000గా చూసినప్పుడు అది చాలా పెద్ద అమౌంట్గా కనిపిస్తుంది. క్వశ్చనబుల్, అది క్వశ్చన్ చేయొచ్చు ఎందుకు ఇంత అని. ఇప్పుడు ₹1,00,000 అన్నది ఎప్పుడైతే వచ్చిందో, మేము తీసుకున్నది 17,000 సెషన్కి 1,00,000 కాదు అన్నప్పుడు అది చాలా చిన్న అమౌంట్ అయిపోతుంది. పీపుల్ మైండ్ సెట్ వెన్ యూఆర్ కంపేరింగ్ ఫస్ట్ 17,000 అన్నప్పుడు గ్లో అప్ సెషన్కి, అరే ఇలాంటి గ్లో అప్ ఏదైతే ఉందో, నాకు ఒక సెలూన్కి వెళ్ళి నేను ఒక పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే ఫేషియల్ 2,000 3,000 అయిపోద్ది కదా, దానికి 17,000 ఏంట్రా ఒక 6 times 7 times తీసుకుంటున్నారు అనిపిస్తుంది వెన్ యూ కంపేర్డ్ విత్ ద సెలూన్, అది 3,000 దాంతో. ఇప్పుడు 1,00,000కి 17,000 కంపేర్ చేస్తే ఏమవుతుంది అంటే ఎంటైర్లీ తప్పైంది కదా. ఇప్పుడు అవతల నుంచి వచ్చి మేము తీసుకోలేదండి ₹1,00,000 మా మీద అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, అనవసరమైన కల్పితాలు చేసి చెప్తారు, మాది 17,000 అండి 15,000 అంటే పాయింట్ పోయింది. అది నెక్స్ట్ ఎవరు చెప్పారు కిడ్నీలు లివర్లు ఈ పాయింట్, అసలు వాళ్ళు ఇంకా హాస్పిటల్ జస్ట్ ఓపెన్ చేశారు, లేని పాయింట్లు కూడా మనం చెప్పకూడదు కదా, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. ఇది కూడా ఇది సెన్సిటివ్ మ్యాటర్స్, ఇవి నేను చెప్పేది సెన్సిటివ్ మ్యాటర్స్ అని. ఇప్పుడు అవతల వాళ్ళకి మీరు ఒక పాయింట్ ఇచ్చేసారు, అది లేని పాయింట్, ఇంటర్వ్యూలు ఎక్కడ లేని పాయింట్, అది మా మీద ఇలాంటి అబాండాలు వేస్తున్నారు అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయి ఈ పాయింట్లు వస్తాయి ముందుకి వచ్చి దాంతో క్వశ్చన్ చేస్తారు, దాంతో ఆర్గ్యుమెంట్ పెడతారు. జనంకి నిజం కావాలి, అది నిజం అనిపిస్తుంది, ఇది లేదు కదా, అవును కదా, దీన్ని ఎందుకు చెప్పారు అని వస్తుంది. మొత్తం మెయిన్ విషయం ఏదైతే ఉందో సైడ్ ట్రాక్ అయిపోయింది. వాళ్ళు క్వశ్చన్ చేసిన అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి.
నెక్స్ట్ క్రీములు ఇవి కూడా, వాళ్ళకి క్రీములకి ల్యాబ్ రిపోర్ట్స్ ఉండొచ్చు, ఆ క్రీములకి అంత కాస్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఒకటి వాడి ఉండొచ్చు. లెట్ దెమ్ కమెంట్స్ ఏ. మీరు వాళ్ళకి ఒక ఇండస్ట్రీ ఉంది, ఏదో రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు, అక్కడ తయారు చేస్తున్నారు. మీరు చీప్గా తయారు చేసి ఇక్కడ మీరు ఎక్కువ అమ్ముతున్నారు ఈజ్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఒకవేళ మీరు పెట్టగలిగితే అయి ఉండొచ్చు. మీరు చీప్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో లేదా మీరు చీప్ క్వాలిటీ వాడుతున్నారో, మీకు 10 రూపాయలు పడేది మీరు ఇక్కడ 1000 రూపాయలు అమ్ముతున్నారు. బట్ అమీర్పేటలో కొనేశారు అనగానే వాళ్ళు ఏమొస్తారు, ప్రూఫ్స్ తీసుకుని మాకు ఇట్లా ఇండస్ట్రీ ఉంది, మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, మా దగ్గర ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్లు లేదంటే ల్యాబ్ సర్టిఫికేట్లు ప్రూఫ్లు అన్నీ పెడితే అగైన్ మీ పాయింట్ ఇన్వాలిడ్ అయిపోయిందా? వీళ్ళ పాయింట్లు ఏమైనాయి? వెనక్కి వెళ్ళిపోయినాయా? ఈ పాయింట్ల కోసం ఇప్పుడు ఎవడు మాట్లాడు. ఎందుకంటే ఇది 3 రోజుల క్రితం ఇంటర్వ్యూ. ఇది ఇప్పుడు నా అన్వేష్ చెప్పిన వీడియో ఏమో ఈ రోజుది ఫ్రెష్. దీనికి ఒక 1 మిలియన్ వెళ్తుంది. ఈ 1 మిలియన్కి వీళ్ళు చెప్పిన స్టోరీకి అసలు సంబంధం ఉండదు, చాలామందికి అది తెలియదు. మొత్తం అంతా క్లమ్జీగా అయిపోయి దీనికి ఇస్తారు చెప్తే ఇప్పుడు వాళ్ళు కౌంటరు, దీనికి ఇయ్యరు. అల్టిమేట్గా జనాల్లోకి ఏదైతే వెళ్ళాలి, ఇప్పుడు ఎవ్వరు కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇండస్ట్రీ షట్ డౌన్ అయిపోవాలనో లేదని ఎప్పుడూ ఎక్కడ చెప్పాల. కంప్లైంట్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో సరి చేసుకోండి. ఆ డాక్టర్ ఏదైతే ఉందో మిస్లీడింగ్ ఉందో తీసేసేయండి, ప్రాపర్గా ఫాలో చేయండి. డెర్మటాలజిస్టులు పెట్టుకోండి, అన్ని బ్రాంచ్ల్లో పెట్టుకోండి. ఒక హైదరాబాద్లో పెట్టుకుంటే సరిపోదు, ఒక సీనియర్ని గోల్డ్ మెడలిస్ట్ని అన్ని చోట్ల పెట్టుకోండి. గోల్డ్ మెడలిస్ట్ అవసరం, ప్రాపర్ విత్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్ మీరు చాలా ఎక్కడ ఇండియాలోనే లేని ట్రీట్మెంట్స్ మీరు చేస్తామని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి వాటికి పెట్టుకోండి. జనాలకి తిరిగి ఒక ప్లాట్ఫామ్ అంటే మాకు వర్క్ అవ్వలేదు అన్నదానికి మీరు ఏం చేస్తారన్నది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి. సిల్లీగా నేను 2000 పెట్టి చేసుకొని వెళ్ళిపోయింది కాదు కదా, ఓకే నేను బయటికి రాలేదు వదిలేసింది అనుకోవడానికి. కొంతమంది పింపుల్స్ వస్తున్నాయి, యాక్ని పోవట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, బ్లాక్గా అయిపోతున్నారు, చాలా విషయాలు రేస్ చేస్తున్నారు. కాబట్టి దానికి ఎలాంటి చేస్తాము ఏంటి, అలాంటి ప్లాట్ఫామ్ లేని ఫీడ్బ్యాక్లు తీసుకోవటం కానీ, దానికి ఒక కస్టమర్ కేర్ పెట్టడం కానీ ఏదైనా చేస్తున్నారు, అలాంటివి ఏమైనా చెప్పండి అన్న విషయం మీద ఫైట్ అవుతుంటే కంప్లీట్ వేరే యాంగిల్లో తీసుకెళ్ళిపోయారు. ఇంకొక మాట కూడా మీరు చెప్పారు నాన్ వెజ్ బ్రో. ఏం చెప్పారంటే బిగ్ బాస్కి వాళ్ళని రిలేట్ చేశారు. అదంతా ఓకే, అంతా దండుపల్లెం బ్యాచ్, నేను పెట్టిన పేరే. సో షార్ట్ ఫామ్ డి బ్యాచ్. అయితే మీరు ఒక మాట ఏమన్నారంటే బిగ్ బాస్కి నాలంటూ దొరకటం లేదో అన్నారు. ఇప్పుడేమైతే తెలుసా, ఈ మాటను పట్టుకొని ఏమంటారు తెలుసా, వీళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళటం కోసం ఇదంతా చేస్తున్నారంటారు. వస్తూ చూడండి, నేను రాసేస్తాను మీకు ఈ విషయం. ఉన్నదంతా వదిలేసి వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడానికే ఈ లేనిపోనివన్నీ చెప్తా ఉన్నారు, సో కావాలని నిందలేస్తున్నారు అని వస్తుంది. అగైన్ వాళ్ళ పాయింట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. సో యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళందరూ వ్యూస్ కోసం, లేదంటే ఇలాంటి పెద్ద యూట్యూబర్లు చేసేది అందరూ బిగ్ బాస్కి వెళ్ళడం కోసం, మిగతా వాళ్ళు ఏమో కాంపిటీషన్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, కాంపిటీషన్ ఉంది వాళ్ళకి లేదంటే వాళ్ళ వెనకాల నుండి వేరే డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు ఉండి వెనకాల నుండి చేయిస్తున్నారు. ఇలాంటి పాయింట్లు వస్తాయి బ్రో. మీకు పెద్ద యూజర్ బేస్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా మీకు నెగిటివ్గా ఉన్నాయని మీ ఫ్యాన్స్కి ఎవరికైనా ఫ్యాన్ గ్రూప్లో ఎవరైనా మెసేజ్ పెడితే కింద నన్ను తిడతారు 100 బూతులు. బట్ నేనేమంటానంటే మీరు ఆలోచించుకొని కొన్ని విషయాలు మీరు తెలుసుకొని డీటెయిల్డ్గా మీరు పెడితే చాలా మంచిగా వెళ్తుంది, మీకు అయ్యే వ్యూస్ వస్తాయి మళ్ళీ. కానీ పాయింట్లు బలంగా వెళ్తాయి, రియాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది, దాని మీద మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది. మనం ఏది పడితే చెప్పడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది. ఓవరాల్గా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే వీళ్ళు బిగ్ బాస్ కోసం చేస్తారంటే ఇక్కడి నుంచి ఏం చెప్తాం, దీని గురించి మాట్లాడంటే ఎవరు మాట్లాడరు. ఒరిజినల్గా రేస్ చేసిన పాయింట్ల కోసం మీరు ఎడిషనల్గా మీకున్న యూజర్ బేస్కి మీరు ఇంకా ఎడిషనల్ పాయింట్స్ సంపాదించి యూజర్ ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని మీరు ఇంకా చాలా మంచిగా దీన్ని ప్రజెంట్ చేయొచ్చు. చాలా మంచి అవకాశం ఉంది. సో అగైన్ వీఆర్ నాట్ టార్గెటింగ్ వన్ క్లినిక్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇలాంటివి ఏవైతే చేస్తున్నాయో అన్నిటినీ టార్గెట్ చేసి వాటిని కంప్లీట్గా పాటించేలా చేయటం. గవర్నమెంట్ ఎవరైతే ఇప్పుడు లతీఫా అనే అమ్మాయికి న్యాయం ఎలా జరగలేదు, సిస్టమ్ పూర్తి కరప్ట్ అయిపోయింది. అలాంటి సిస్టమ్ని క్వశ్చన్ చేయగలరు. నాన్ వెజ్లు అంటే ఇంకా బలంగా క్వశ్చన్ చేయగలరు. క్వశ్చన్ చేసి ఆ సిస్టమ్ని కరెక్ట్గా వర్క్ చేసేలా చేయటం. మెడికల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దృష్టికి దీన్ని తీసుకెళ్ళటం. డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ డాక్టర్స్ వాళ్ళకి న్యాయం జరిగేలా చేయటం, వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వమని ప్రోత్సహించడం. నానంటూ చెప్తే ఎంతమంది రియాక్ట్ అవుతారు? నాన్ వెజ్ లాంటి చెప్తే 10 లక్షల మంది 20 లక్షల మంది చూసినప్పుడు అందులో డాక్టర్స్ ఎంతమంది ఉంటారు? మీరు చేయండి, మీరు అసలు జనాలకి అవగాహన చేయండి. ఇప్పుడు మాకు తెలియదు మెడిసిన్స్ ఏం రాశారు ఏంటన్నది మాకు తెలియదు. మీరు చెప్పండి ఎగ్జాక్ట్గా ఏ ట్రీట్మెంట్కి డెర్మటాలజిస్ట్ ఉండాలి, దేనికి అవసరం లేదు, ఏది ఎక్కడ చేసుకోవచ్చు, ఏ క్వశ్చన్ అడగాలి, మనం క్లినిక్కి వెళ్తే ఏ క్వశ్చన్ అడగాలి, ఏం చూసుకోవాలి, ఏ సర్టిఫికేషన్స్ గోడకుంటాయి, రిజిస్ట్రేషన్ ఉంటుందా, లేదంటే డాక్టర్ చేసిన సర్టిఫికేట్ ఉంటుందా, ఇలాంటి విషయాలన్నీ
వాళ్ళు చెప్తే ఇంకా బలంగా ఉంటుంది ఆ వర్డ్స్తో చెప్తే. ఇలాంటిది కనుక మీ పాయింట్స్ పెట్టగలిగితే దానికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది, ఫైట్కి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. లేదంటే ఎంటైర్ ఫైట్ మొత్తం ఏమవుతుందంటే డిఫ్యూజ్ అయిపోతుంది. అగైన్ ఇది ఒక బాధపడిపోతుంది, ఏదో కావాలని ఎలిగేషన్స్ వేస్తున్నట్టు ఉంటుంది. కొన్ని విషయాలు అలాగే ఉన్నాయి, ఆ ఎగ్జాజరేట్ చేసి చెప్పడం వల్ల, అతి చేసి చెప్పడం వల్ల. సో నా పాయింట్స్కి ఎంతమంది మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ అంటే ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కన్వే. సో ఖచ్చితంగా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు ఏం అర్థమైంది ఏంటి అని చెప్పి, ఏం చెప్తున్నానని చెప్పి. ఈ ఫైట్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎవరైతే సుధీర్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అర్థమవుతుంది. సో నా అన్వేష్ వీడియో మాత్రమే చూసిన వాళ్ళు, ఆయన లాస్ట్లో చెప్పారు కదా, మంచోడు మనిషి, చాలా మంచోడు, కొన్ని విషయాలు ఉంటాయి. లాస్ట్లో ఆ లింక్ కూడా పెట్టాడు, ఆ ఇంటర్వ్యూ లింక్, అది చూడండి, మీకు చాలా డీటెయిల్గా అర్థమైంది. అది మెయిన్ మ్యాటర్, అందులో ఉన్నది మెయిన్ మ్యాటర్. రెస్ట్ ఆర్ ఆల్ నార్మల్ విషయాలు. సో అందులో ఉన్నాయి మెయిన్ మ్యాటర్స్, అది మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరైతే చూడలేదు చెప్తున్నాను, ఆ వీడియో లాస్ట్లో వస్తుంది, ఇంటర్వ్యూ లింక్ ఒకటి వస్తుంది, చెప్పాడు, తనే చెప్పి మరి పెట్టాడు. అప్రిషియేట్ చేయాలి, చెప్పాను కదా ఇలాంటివన్నీ చేస్తుంటాడు. సో అది చూడండి. చూడడం వల్ల ఎవరంటే నాన్ వెజ్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అంటే చూడండి, ఖచ్చితంగా చూడండి. అందుకని ఈ వీడియోని కూడా లైక్ చేయండి, అందుకని ఎక్కువ మందికి వెళ్తుంది. ఆ సజెషన్స్ వాటిలో ఇట్లా వెళ్తే కొంచెం ఎక్కువ మంది చూస్తారని చెప్పి, చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మెయిన్ ఇష్యూ తెలిసిద్దని. అదర్వైజ్ మెయిన్ ఇష్యూ తెలియదు కొంతమందికి. ఓకే, ఇలా కిడ్నీలు ఇదే ఇంకా భయభ్రాంతులకు గురైపోతారు, ఏంటి కిడ్నీలు అమ్మేసుకుంటున్నారు, లివర్లు అమ్మేసుకుంటున్నారని. ఆ ఇష్యూ మీద డిస్కషన్ అయిందనుకోండి, ఏముండదు, పేలిపోయింది ఈజీగా, అక్కడ లేనిది కదా అది. సో అది నేను చెప్పేది. అగైన్ మనోడు అడి తీసుకెళ్ళి నాగార్జున గారికి బిగ్ బాస్ షోకి లింక్ చేస్తూ ఉంటాడు. బిగ్ బాస్కి అలాంటి వాళ్ళు దొరకలేదంటే, భయ్యా దీని గురించి సపరేట్ వీడియో చేద్దాం అనుకోలేదు, ఒక పాయింట్ చెప్తాను ఇక్కడే, తర్వాత కూడా చేస్తా. ఎట్టా తెలిసింది భయ్యా నీ ఇలాంటి వాడు అంటే, ముందే వాళ్ళకి ఎంత సైకాలజీ టెస్ట్ పెట్టినా, ఎవరన్నా మనం రాయగలమా భయ్యా, మీరు ఈ ప్రమోషన్లు చేయొద్దంటే వాళ్ళకి ఏం తెలుసు అంటారు, మాకేం తెలిసిండి వచ్చింది చేసామంటారు. మనం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయగలం తప్పితే, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత దొంగ అవుతాడా దొర అవుతాడా అనేది కంప్లీట్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాగార్జున గారు కానీ బిగ్ బాస్ షో కానీ ఏం చేయలేవు కదా. ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ అయితే జబర్దస్త్, ఇప్పుడు అందరూ వాళ్ళే చేశారా? నాగార్జున షోలో ఉన్న వాళ్ళు చేశారా? షోలో ఉన్న వాళ్ళు మొత్తం చేశారా? లేదు కదా. 8 సీజన్లు అయినాయి, ఆల్మోస్ట్ 160-170 మంది బయటకు వచ్చారు, 60-70 మంది చేశారు, మిగతా 100 మంది మంచి వాళ్ళేగా మరి చేయకుండా ఉన్నవాళ్ళు. మీకు చెప్పిన ఒక్కొక్కరు క్యారెక్టర్ కోసం, బాలాదిత్య అన్న కోసం అసలు మీకు తెలుసా ఆపర్చునిటీ లేకపోతే, రోహిత్ మెరీనా ఉన్నారు, సీరియల్స్ లేకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అలా ప్రమోట్ చేయడం అసలు చెప్తా ఉంటే బోల్డ్ మంది ఉంటారు న్యాయంగా ఉన్నోళ్ళు. సో అది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ అయిపోతుంది. సో అదే మళ్ళీ ఎగ్జాజరేట్ చేసి చెప్పడం అంటే బిగ్ బాస్ నాగార్జున అనేది కొంచెం వెళ్తుందని గట్టిగా. సో అది ఆడియన్స్కి అర్థం చేస్తే అలాంటిది ఓకే, నాకు బెట్టింగ్ విషయాలు అలాంటిది వెళ్తున్నప్పుడు ఓకే, ఎందుకంటే దానివల్ల లా మీద చెప్తే నష్టం ఉంది, కానీ దీనివల్ల ఎంటైర్ ఫైట్ డిఫ్యూజ్ అయిపోతుంది, అది మ్యాటర్. సో ఇది అర్థమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టడం, నాకు అర్థమైంది లైక్ దేనికి అర్థమైందా లేదా అని చెప్పి. సో మీ అమూల్యమైన ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.